గురుగారు విశ్వావసు నామ సందర్భంగా అంటే ఉగాది తర్వాత నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉండబోతుందండి? మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి జాతకం చాలా అద్భుతంగా ఉంది. ఏ విధంగా ఉందంటే ఆయన నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రాధిపతి ఎవరయ్యా అంటే రాహు. ఈ రాహు నక్షత్రం కాబట్టి రాహు సంబంధమైన నక్షత్రాలు ఎట్లా ఉంటాయా అంటే వీళ్ళు ఎవరి మాట వినరు. ఎట్లా అంటే తన సొంతానికి ఆలోచనలు ఏవైతే వస్తాయో అవి చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈయన జాతక ప్రభావం ఎటువంటిది అంటే ఆయన మైండ్కి ఏదైతే తడుతుందో అది చేస్తేనే సక్సెస్ వస్తుంది తప్ప మరి పక్కనవాడి సలహానో పక్కనవాడు చెప్పే నిర్ణయాలు ఈయన మీద కనుక ప్రభావితం చేసినట్లయితే అవన్నీ కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజెంటు రేవంత్ రెడ్డి గారి జాతకం చాలా అనుకూలంగా ఉంది. కానీ అదే సమయంలో షష్టగ్రహ కూటమి ఒకటి ఏర్పడింది. మరి మీడియాలో చాలామంది రకరకాలు చెప్తూ ఉన్నారు. ఇటువంటి షష్టగ్రహ కూటమి అనేది ప్రధానంగా దేశాల మీద, రాష్ట్రాల మీద, మరి నాయకుల మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. అంటే గురుగారు ఇప్పుడు మరి ఇది మన రేవంత్ రెడ్డి గారి మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఈ రాబోయే 3 మాసాలు రకరకాల ఒత్తిళ్లు జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన జన్మజాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే కుజుడు సర్వసైన్యాధ్యక్షుడు. కుజుడు అంటే ఒక కమాండర్ కావాలంటే కుజుడు బాగుంటేనే కమాండర్ అవుతాడు. అంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మరి దేవసేనాధిపతి కుజుడే. అంటే దేవతల మొత్తానికి సేనాధిపత్యం వరకు వచ్చిందయా అంటే సేనాధిపత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేనాధిపత్యం దేవతలు మొత్తం ఇచ్చారు. అట్లాగే సర్వసైన్యాధ్యక్షుడు కుజభగవానుడు కాబట్టి ఈయన జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. వ్యయస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే చాలా అగ్రెసివ్నెస్గా చాలా ధైర్య సాహసాలతో ఆయన ముందుకెళ్ళటం జరుగుతుంది. ఆయన ముందుకెళ్ళటమే కాదు, ఆయన వెనకాల అందరూ తప్పనిసరిగా నడవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే ఆయన మాటకి తిరుగు ఉండదు. మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల రకరకాల ఒత్తిళ్లు చేయడానికి, రకరకాల ఇబ్బందులు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రయత్నాలు ఆయన టచ్ కూడా చేయలేవు. ప్రజెంట్ అటువంటి స్థితి కనపడుతూ ఉంది. మరి జాతకంలో బుధుడు నడుస్తూ ఉన్నాడు. ఈ బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు జాతకరీత్యా. ఆయన జీవితంలోనే గోల్డెన్ పీరియడ్ నడుస్తూ ఉంది. మరి ఈ బుధ మహాదశ 2042వ సంవత్సరం వరకు బుధ మహాదశ నడుస్తుంది రేవంత్ రెడ్డి గారికి. అంటే ఇక్కడి నుంచి రాబోయే 16 సంవత్సరాల కాలం పాటు చాలా అద్భుతంగా ఉండబోతుంది రేవంత్ రెడ్డి గారికి. కానీ మరి గోల్డెన్ పీరియడ్ ఎప్పటి వరకు అంటే 2032 వరకు గోల్డెన్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది ఈయనకి. అంటే 2032 వరకు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అయింది. మరి అంతవరకు తిరుగులేదు. మరి దీని మీద రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. ఆయనకు పవర్ పోతుందనో, లేకపోతే ఈయన వేరే పార్టీకి జంప్ అవుతాడనో, ఇట్లా రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి, వింటూ ఉన్నాం నిత్యకృత్యంలో. కానీ ఆయన ఎక్కడుంటే ఆయనదే రాజ్యం, ఆయన మాటే నడుస్తుంది. అటువంటి స్థితిగతులు జాతకంలో కనపడుతూ ఉన్నాయి. గురుగారు మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి ప్రమాదాలు లేవు. కాకపోతే కొంత చికాకులు ఉంటాయి. ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొంత చికాకులు ఉంటాయి. మరి దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులు, ఒత్తిళ్లలో పనిచేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఆయన తీసుకున్న నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయానికి తిరుగు ఉండదు. నిర్ణయాలు కూడా అట్లాగే తీసుకుంటాడు. చాలా డేర్ అండ్ డాషింగ్గా తీసుకుంటాడు. మరి 5 సంవత్సరాల పాటు ఆయన ప్రభుత్వానికి తిరుగు అయితే ఉండదు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మంచిగా పరిపాలిస్తాడు. కాకపోతే ఇందాక చెప్పుకున్న మొదట్లోనే చిత్తా నక్షత్ర జాతకం ప్రభావం వల్ల వీళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు అనుకున్నదే, వాళ్ళకి తోచిందే చేసేటువంటి లక్షణం ఉంటుంది. తప్పు చేస్తుంటే కూడా ఎవరన్నా ప్రక్కన చెప్తే కూడా నువ్వు చెప్పేది నేను లక్షణం ఉంటుంది. ఈ యొక్క లక్షణం వల్ల కొంత దెబ్బతింటాడు. పేరు ప్రతిష్టలు దిగజారతాయి తప్ప మిగతాదంతా కూడా యథావిధిగా నడుస్తూ ఉంటుంది. అందులో అనుమానం లేదు. అయితే గురుగారు ఏమైనా పరిహారాలు చేస్తే ఇంకా అనుకూలంగా మారే అవకాశం ఏమన్నా ఉంటుందంటారు? రాజకృతం పాపం రాష్ట్రకృతం పురోహిత అని. మరి రాజు చేసిన పాపం జనాలందరికీ వస్తుంది. మరి పబ్లిక్ చేసిన పాపం పురోహితుడికి వస్తుందిట. ఇది శాస్త్రం.
మరి ఆయన చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల 10 మందికి రాజు చేసిన పొరపాటు వల్ల పబ్లిక్ మొత్తానికి ఇబ్బందే. మరి ఏ శాంతులు చేసినా ఇవి మారేటువంటి స్థితులు కావు. ఎందుకంటే గ్రహస్థితి అట్లా ఉంది. కాబట్టి పవర్కి ఎటువంటి పవర్ పోతుందని గ్యారంటీ అయితే లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు పరిపాలిస్తాడు. మరీ చండాలంగానో లేకపోతే శని దోషాలు అనేటువంటి దోషాలు ఏమీ లేవు. అంతా అనుకూలంగానే ఉంది. 2032వ సంవత్సరం వరకు పట్టిందల్లా బంగారం అవుతుందంటే ఆయనకి తిరుగులేదు. ఏది చేసినా ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటుంది, అనుమానం లేదు. అయితే గురుగారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అంటే మళ్ళీ ఆయనే పరిపాలించే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే 2032 తర్వాత కొంత వ్యతిరేకంగా కనపడుతూ ఉంది. అంటే జాతకంలో ఇప్పుడున్న స్థితి రేపు ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. మరి అపోజిషన్ లీడర్ ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయన జాతకం చూడాలి. మరి ఈయనకన్నా ఆయన జాతకం బలంగా ఉందనుకోండి, ఆయన గెలుపు పొందే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో కేసీఆర్ గారి జాతకం ప్రకారం ఆయన గ్రహస్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది కూడా వచ్చే ఎన్నికల మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాకుండా గెలుపోవడములు ఎట్లా నిర్ణయిస్తాయంటే ఎలక్షన్ డేట్ను బట్టి గెలుపోవడం నిర్ణయిస్తాయి. ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు, ఏ రోజున ఎలక్షన్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు గెలుస్తారా ఓడతారా అని చెప్పగలుగుతాం. ఏది ఏమైనా ఇద్దరు జాతకం పోటాపోటీగా ఉంది. 2032 వరకు రేవంత్ రెడ్డి గారి జాతకం చాలా బాగుందని చెప్పుకున్నాం. అంటే ఎలక్షన్ ఎప్పుడు వస్తే 2030లో వస్తుంది, అంతేనా? మరి ఆ 3 సంవత్సరాలు కూడా చాలా అనుకూలంగా ఉంది. అదే సమయంలో కేసీఆర్ జాతకం కూడా చూస్తే మనం చెప్పగలుగుతాం. ఇప్పటి వరకు మాత్రం ఆయన అద్భుతంగా ఉంది. ఆయన నాయకత్వానికి తిరుగులేదు. ఆయనే జనాల్ని పరిపాలిస్తాడు. ఇందా కుజుడు చాలా బాగున్నాడు అనుకున్నాం. ఎంతో ధైర్య సాహసాలతో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా సరే ఆయన పరిపాలన ఖచ్చితంగా వదిలిపెట్టడు. అనుకున్నది సాధించి తీరుతాడు. ఆయన జాతకం ఎటువంటి పవర్ఫుల్ జాతకం. ఎందుకంటే నక్షత్రాధిపతి రాహువు జన్మలగ్నంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి జాతకం. మరి గురుగారు ఇందాక మీరు అన్నట్టుగా అంటే కేసీఆర్ గారి జాతకం కూడా చూస్తే ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పారు. మరి ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి జాతకం ఏ విధంగా ఉంది? మరి కేసీఆర్ గారి జాతకం ఎట్లా ఉందా అంటే ఆయన జాతకం చాలా అద్భుతంగా ఉంది. అంటే మహర్జాతకుడు అని చెప్పాలి. ఎందుకంటే జన్మలగ్నంలో వృషభ లగ్నంలో గురుడున్నాడు. అట్లాగే కర్కాటక లగ్నంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. షష్టమ స్థానంలో శని భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. మరి కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు అని చెప్పుకున్నాం. అటువంటి కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కేసీఆర్ గారికి. ఇట్లా అష్టమ రాహు. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారికి నవగ్రహాల్లో 8 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే చాలా అద్భుతమైన మహర్జాతకుడు అని చెప్పవచ్చు కేసీఆర్ గారి జాతకం. మరి కేసీఆర్ గారి జాతకం రేవంత్ రెడ్డి గారి జాతకం ఈ రెండు బ్యాలెన్స్ వేస్తే ఒక పాలు ఇటువైపే తూగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే మహర్జాతకుడు అయినా అదే సమయంలో గురు మహాదశ నడుస్తుంది కాబట్టి ఈ గురు మహాదశ ప్రారంభమైంది, ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ గురు మహాదశ ఉన్నంత వరకు 16 సంవత్సరాలు ఆయనకి తిరుగులేదు. కానీ ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు అష్టమశని కంప్లీట్ అయింది. ఆ అష్టమశని ప్రభావం చేతనే ఆయనకి ఓటమి రావడం జరిగింది. ఎందుకంటే అష్టమశని సమయంలో ఎటువంటి మహర్జాతకులైనా ఎట్లాంటి మహానుభావులైనా సరే మరి ప్రేరు ప్రతిష్టలు దిగజారిపోవటం కానీ, వాళ్ళు ఉన్న స్థాయి పడిపోవటం కానీ, 10 మందిలో మాటలు పడాల్సిన స్థితి కలగటం కానీ, స్థానభ్రంశం కానీ. అంటే స్థానభ్రంశం అంటే ఉద్యోగం చేసేవాడికి స్థానభ్రంశం అంటే ఉద్యోగం మారటం. మరి ఆయన సీఎం అన్నప్పుడు మరి స్థానభ్రంశం అంటే సీఎం పదవి పోవడమే కదా. గడిచిపోయిన 3 సంవత్సరాలు అష్టమశని ప్రభావం వల్లనే ఆయనకి ఈ యొక్క పవర్ పోయింది. అష్టమశని ఈ రోజుతో ఉగాది పండగతో కంప్లీట్ అయింది. ఇక్కడి నుంచి రాబోయే సంవత్సరం 16 సంవత్సరాల పాటు కేసీఆర్ గారికి అద్భుతమైనటువంటి కాలం. మరి కొంతమంది అడుగుతున్నారు కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగుంటుందా, మళ్ళీ ఎలక్షన్ వరకు బ్రతుకుంటాడా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు మమ్మల్ని. ఎందుకంటే గురుగారు ఈసారి వచ్చిన ఓటమి ఆయన చాలా కృంగిపోయారని చెప్పొచ్చు, జనాల్లో కూడా రాని పరిస్థితి. అలాంటిది మరి ఆ ప్రభావం ఏమన్నా ఆయన ఆరోగ్యం మీద చూపిస్తుందంటారు? అదే చెప్పబోతున్నానమ్మా. ఒకవేళ కేసీఆర్ గారికి ఏదైనా అనారోగ్య సమస్యలు రావాల్సిన ప్రాణాంతకమైన ఇబ్బందులు ఏదైనా ఉండాలి అంటే గడిచిపోయిన 3 ఏళ్లలోనే తప్పిపోయింది. ఏదైతే ఆయన కాలు ఫ్రాక్చర్ ఏదైతే అయిందో గండకాలం ఆ రూపంలో వెళ్ళిపోయింది.
ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే ఒక మంచి పనులు చేసే వాళ్ళకి, ఒక మంచి సద్బుద్ధి సద్భావన ఉన్న వాళ్ళకి, భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, ఎదుటివాడికి సహాయం చేసే లక్షణం ఉన్నవాడికి ఎప్పుడైనా సరే శని కర్మ ప్రభావాన్ని తగ్గిస్తట. ఎప్పుడైతే దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయో, ఎదుటివాడిని ఏదో చేద్దామన్న దుష్ప్రవర్తన ఉంటుందో వాడికి మాత్రమే శని భగవానుడు బాగా కర్మాన్ని ఎక్కువ కర్మపరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని భగవానుడు. శని ఎట్లాంటి వాడంటే నువ్వు చేసిన పురాకృత కర్మలను బట్టి, ఇంతకుముందు నువ్వు చేసిన నీ యొక్క బిహేవియర్ని బట్టి, నీవు ఆచరించిన పద్ధతులను బట్టే ఆ శని సమయంలో ఎక్కువ తక్కువ ఉంటుంది. మరి శని ప్రాణాంతకుడు అంటారు. అంటే ఒక జాతకంలో శని బాగుంటే వాడికి పూర్ణ ఆయుష్ ఉంటుంది. శని కనుక బాగుండకపోతే ఇటువంటి సమయాల్లో మనిషి ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కేసీఆర్ గారు కనుక మరణం సంభవించాలంటే గడిచిపోయిన 3 ఏళ్ల కాలంలోనే మరణం సంభవించాలి. ఆ యొక్క గండకాలం పూర్తయింది. కారణం ఏంటయ్యా అంటే ఆయన చేసే కొన్ని మంచి పనులు ఉన్నాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. చెడు అవసరం లేదు, ఎవరికైనా సరే మంచే కావాలి. అవునా? చెడు ప్రతి వాళ్ళలో ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మరి మంచి ఏంటయ్యా అంటే మరి యాదగిరి గుట్ట, మరి ఆ గుట్టను చాలా బ్రహ్మాండంగా చేశాడు. మరి స్వామివారిని మంచి డెవలప్ చేశారు గుడి. ఆ యొక్క పుణ్యం అంతేకాకుండా ఆయన చేసిన చండీ యాగాలు, మహారుద్ర యాగాలు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద యాగాలు చేశారు. నాకు తెలిసి ఆయన బ్రతికి బయటపడ్డాడు అంటే ఆయన చేసిన పూజలు, ఆయన చేసిన కొన్ని మంచి పనుల వల్లనే ఆయన బ్రతికి బయటపడ్డాడు. కాబట్టి ఆయుష్ పరంగా, ఆరోగ్యపరంగా ఇక్కడి నుంచి కేసీఆర్ గారికి తిరుగులేదు. మళ్ళీ రాబోయే 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఆయన మన మానవుల్లో తిరుగుతూనే ఉంటాడు, ఆరోగ్యంగానే ఉంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది కేసీఆర్ గారి జాతకం. మరి గురుగారు ఆయనకి ఇంకా కలిసి రావాలి, అనుకూలంగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అంటారు? అంటే దైవారాధన ప్రధానం. ఇందాక మనం అనుకున్నాం. ఇంతకుముందు ఆయన ఏదైతే దైవారాధనలు చేశారో, మరి చండీ యాగాలు, మహారుద్ర యాగాలు ఇటువంటివి ఎప్పుడైనా మన స్థాయిని బట్టి దైవారాధనలు చేయాలి. ఇప్పుడు మనం ఇంట్లో చండీ హోమం మీరు చేసుకున్నారనుకోండి, మీరు మీ బంధువులు పిలిచి చేసుకుంటారు. అవునా? అదే ఒక సీఎం స్థాయిలో ఉన్నవాడు ఎట్లా చేయాలంటే శతరుద్ర యాగం, అతిరుద్ర యాగం, ఇట్లా మహాచండీ యాగం, ఇట్లా పెద్ద పెద్ద నవచండీ యాగాలు ఇవన్నీ చేశారు. అటువంటి యాగాలే చేయాలి. అటువంటి యాగాలు ఆయన చేశాడు. ఇక రాబోయే కాలంలో కూడా అటువంటి యాగాలు చేస్తాడు ఖచ్చితంగా. దానివల్ల ఆయనకి, రాష్ట్ర ప్రజలకి కూడా ఎంతో మేలు జరగబోతుంది. ఎందుకంటే జన్మలగ్నంలో గురుడున్నాడు ఆయనకి. జన్మలగ్నంలో గురుడు ఉన్నట్లయితే సద్బుద్ధి, సత్ప్రవర్తన, మంచి మాటలు, ఎదుటి వాళ్ళని మాటలతో ఆకట్టుకోవడం ఇవన్నీ కూడా ఆ గురుడు వల్ల సంప్రాప్తం అవుతాయి. అటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన జన్మజాతకంలో కనపడుతున్నాయి. ఆ గురుడు ఉండటం వల్ల 1,00,000 రకాల దోషాలు ఉంటే కూడా గురుడు అపహరిస్తాడట. అంటే జాతకంలో ఎన్ని రకాల దోషాలు ఉన్నా గురుడు బాగుంటే ఆ దోషాలన్నీ అపహరిస్తాడు బృహస్పతి. కాబట్టి అటువంటి మహర్జాతకుడు కేసీఆర్ గారు. మరి ఆయన గురు మహాదశ ప్రారంభమైంది ఇప్పటి నుంచి. ఈ గురు మహాదశ 16 సంవత్సరాల కాల పాటు ఉంటుంది. అంటే ఆ గురుదశ రావడం వల్ల రాబోయే కాలంలో ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఆయన వల్ల ఇంకా ఎన్నో మంచి పనులు జరగబోతూ ఉన్నాయి. దానివల్ల 10 మందికి ఉపయోగపడతాడు, అందులో అనుమానం లేదు, ఎటువంటి సందేహం లేదు. గురుగారు, మరి విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా ఉగాది తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది? నారా చంద్రబాబు నాయుడు గారి జాతకము చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన జాతకంలో మరి 9 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏ విధంగా ఉంది అంటే జన్మలగ్నాదు శని చాలా చతుర్థ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు. తర్వాత శుక్రుడు ఏకాదశ స్థానంలో, వ్యయస్థానంలో చాలా ఉచ్చస్థితిని పొంది ఉన్నాడు. అట్లాగే రవి, బుధులు, కుజులు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. గురుడు, రాహు, ఆల్మోస్ట్ ఒక చంద్రుడు తప్ప 8 గ్రహాలు చాలా అద్భుతంగా ఉంది. నా లెక్క ప్రకారం మరి రాజకీయ నాయకుల్లో ఇప్పటికి సీఎం చేసిన వాళ్ళల్లో అద్భుతమైన జాతకం ఎవరిదయా అంటే నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం అని చెప్పవచ్చు. ఎందుకంటే మరి ఇటువంటి గ్రహస్థితులు కానీ, ఇటువంటి గ్రహగతులు కానీ మరి సామాన్యంగా 9 గ్రహాల్లో 8 గ్రహాలు బాగుండాలి అంటే, మంచి మంచి పొజిషన్స్లో ఉండాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ సామాన్యంగా ఇటువంటి గ్రహాలు సంభవించవు. ఎందుకంటే ఒక గ్రహమో 2 గ్రహాలు బాగుండాలంటేనే, ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటేనే మంచి మంచి దశలు వస్తాయి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి జాతకంలో
8 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అదే కాకుండా గురు మహాదశ నడుస్తుంది. ఈ గురు మహాదశ ఎప్పటి వరకు ఉంది అంటే 2033వ సంవత్సరం వరకు చాలా అద్భుతమైన కాలం. అంటే మట్టి పట్టుకుందా బంగారం అయ్యేటువంటి సమయం. అయితే గురుగారు మరి ఇప్పుడేమో ఆయన గారి జాతకం అద్భుతంగా ఉంది అంటున్నారు. Hmm. మరి పోయిన ఎలక్షన్ లో ఏదైతే 2019 ఎలక్షన్స్ జరిగాయి మరి అప్పుడు ఎందుకని ఓటమి వచ్చింది అంటారు? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఎందుకంటే ఎంత గ్రహాలు బాగున్నా శని ప్రతి మానవుడిని కూడా 30 సంవత్సరాలు, ప్రతి 30 ఏళ్లలో 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తూ ఉంటాడు. ప్రతి వాడికి కూడా ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి అనే దశలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో పవర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కేసీఆర్ గారు ఓడిపోయారు అనుకున్నాం. అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కూడా ఏలినాడు శని ప్రారంభమైంది. ఎప్పుడు 2019 సమయంలో ఏలినాడు శని నడుస్తుంది. మరి సీఎం అన్న తర్వాత కొన్ని చేయకూడని పనులు చేయాల్సి ఉంటాయి, కొన్ని దుర్మార్గ పనులు కొన్ని ఉంటాయి, కొన్ని మంచి పనులు కూడా ఉంటాయి. మనం అనుకున్నాం శని వాళ్ళు చేసే ప్రవర్తనను బట్టి, వాళ్ళు చేసే ఉచ్చస్థితి స్థితిని, వాళ్ళ యొక్క మంచి చెడులను బట్టి శని వాళ్ళ యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. మరి కేసీఆర్ గారు పక్కా గెలుస్తాడని చెప్తున్నాం రేపు. కానీ చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఏలినాడు శని నడుస్తూ ఉంది. ఈ ఏలినాడు శని వల్ల ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల పాటు శని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. జాతకపరంగా దశ చాలా అద్భుతంగా ఉంది. 2033 వరకు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. ఆయన మనసులో ఏదనుకుంటాడో అది ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఎందుకంటే ఒక ప్రక్క కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు. దీనివల్ల మంచి అధికారంలో మంచి పట్టు ఇవన్నీ కూడా సాధిస్తాడు. ఈ 3 ఏళ్ల పాటు అనుమానం లేదు. కానీ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి శని ప్రభావం కొంత బలంగా కనపడుతూ ఉంది. ఈ శని ప్రభావం బలంగా కనపడటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కానీ, ప్రాణం మీదకి హెల్త్ పరంగా కొంత ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆ విషయంలో కనుక కొంత జాగ్రత్త అవసరం. మరి ఆ శని సమయంలో ఆ శని యొక్క బాధ తప్పించుకోగలిగితే మళ్ళీ 2033 దాకా తిరుగులేదు. అంటే 33 వరకు బాగుందని చెప్పుకుంటున్నాం. కానీ ఈ మధ్యలో ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు జన్మ నక్షత్ర రీత్యా కూడా అష్టమశని నడుస్తూ ఉంది. అష్టమశని ఎప్పటిదాకా ఉందంటే 2027 డిసెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారికి అష్టమశని ప్రభావం నడుస్తూ ఉంది. అష్టమశనిలో ఖచ్చితంగా ప్రాణం మీదకి తీసుకువస్తాడు శని, అందుకే అనుమానం లేదు. అంటే శని ప్రభావం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే విధంగా కనపడుతూ ఉంది. 2027 డిసెంబర్ కనుక దాటితే చంద్రబాబు నాయుడు గారికి మరి మనిషి అనేవాడు తిరుగు లేకుండా పరిపాలించగలుగుతాడు. ఎటువంటి ప్రమాదం జరిగినా ఈ 2027 లోపలే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఎన్ని పూజలు చేసినా వాళ్ళు చేసిన పాపకర్మాలను బట్టి, వాళ్ళు చేసిన మంచి పనులను బట్టే ఈ శని ప్రభావం ఉంటుంది తప్ప చేయాల్సిన పనులు చేసి చేయకూడని పనులు చేసి కనుక పూజలు చేస్తే ఫలితాలు రావు. నువ్వు చేసినా, నేను చేసినా, కేసీఆర్ గారు చేసినా, ఎవరు చేసినా, జగన్ చేసినా, ఎవరు చేసినా సరే మరి వాళ్ళ యొక్క పురాకృత కర్మను బట్టి, వాళ్ళు చేసిన మంచి చెడులను బట్టే శని భగవానుడి ప్రభావం ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఎంతోమందిని చూసాం. కాబట్టి శని ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ శని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో 2027 దాటితే మాత్రం తిరుగులేదు. కానీ ఈ సమయం తప్పుకోవడం అనేది చాలా కష్టకాలం. మరి దాన్ని భగవంతుడే నిర్ణయించాలి తప్ప మానవ మాత్రుడు అనేవాడు ఎవడు కూడా దీన్ని నిర్ణయించలేడు. అందులో అనుమానం లేదు. అయితే గురుగారు ఇప్పుడు మీరు అంటున్నారు ఆయనకి అద్భుతంగా ఉంది ఆయన జాతకం అంటున్నారు, కానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదు అంటున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? శని సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చేయకూడని పనులు చేయకూడదు, మంచి పనులు మాత్రమే చేయాలి. శని ధర్మాన్ని చెప్పేవాడు శని. ఒక లాయర్ కావాలంటే శని బాగుంటేనే లాయర్ కాగలుగుతాడు. ఒక జడ్జి అంటే ధర్మాన్ని చెప్పేవాడు కదా జడ్జి. ఒక జడ్జి కావాలంటే శని బాగుంటేనే జడ్జి అవుతాడు. అంటే ఏంటి? ధర్మాన్ని తప్పకూడదు, అన్యాయమైన కార్యక్రమాలు చేయకూడదు, ఎదుటివాడి మీద దురాలోచన చేయకూడదు. ఒకటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఎదుటివాడిని మనం ఏదైనా చేయాలనుకుంటే భగవంతుడు మనకే జరుగుతూ ఉంటుంది. అవునా? అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా. నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైతే నీకు మైండ్లో చెడు ఆలోచన వచ్చిందో, ఎదుటివాడిని ఏదైనా చేయాలనుకుంటావో నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు లెక్క.
అది ఎవరైనా, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొక నాయకుడు కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, నెగిటివ్ ఆలోచన వచ్చి ఎదుటి వ్యక్తిని ఏదో చేద్దామని కనుక ఆలోచన వచ్చినట్లయితే కౌంట్ డౌన్ మనకే ప్రారంభమైనట్టు లెక్క. మరి దీన్ని బట్టి ఎవరికి వాళ్ళే అంచనా వేసుకోవాలి. శని సమయంలో మంచి పనులు చేయడం, 10 మందికి మంచి చేయడం, మరి శత్రువును కూడా మిత్రుడుగా చూడడం. మరి శత్రువుడికి మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, శత్రువు మన ఇంటికి వచ్చాడనుకోండి, ఖచ్చితంగా మనం పలకరించాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, అవునా? ఎంత శత్రువు అయినా సరే. అటువంటి లక్షణం ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో ఈ శని ప్రభావం ఈజీగా తొలగిపోతుంది. ఈ యొక్క గండం దాటుతారు ఎవరైనా సరే. మరి అటువంటి లక్షణాలు ఎప్పుడైతే లేవో ఖచ్చితంగా శని ప్రభావం బలంగా ఉంటుంది. శని దెబ్బతీస్తాడు. అంటే ఇటువంటి స్థితిగతులు మారాలి అంటే పూజలు చేస్తేనో, యజ్ఞాలు చేస్తేనో, యాగాలు చేస్తేనో ఫలించవు. ఎవరికి? ఒక పరిపాలన చేసేటువంటి వ్యక్తికి ఆయన ప్రభావం ఎట్లా ఉంటుందంటే, రాజా రాష్ట్రకృతం పాపం అని చెప్పుకున్నాం ఇందాక. రాష్ట్ర ప్రజల యొక్క అన్ని రకాల మంచి చెడులు మొత్తం కూడా రాజు మీద కేంద్రీకృతమై ఉంటాయి. అంటే మనసు మంచిగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. మనసులో ఎప్పుడైతే దురాలోచన వచ్చిందో నీకు కూడా చెడు ప్రవర్తనలే జరుగుతాయి, చెడు ఫలితాలు మాత్రమే వస్తాయి. అంటే ఇది మొత్తం కూడా ఆయన చేతిలోనే ఉంది. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఆయన చేతిలో ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలను బట్టే, ఆయన నడిచే మార్గాన్ని బట్టే రాబోయే కాలం జరుగుతుంది. అంటే మంచితో ముందుకెళ్ళినట్టే మంచి జరుగుతుంది. చెడు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఆ చెడు మొత్తం కూడా ఆయన కాళ్ళకై చుట్టుకుంటుంది. అది ఆయనే అనుభవించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి, జాతకరీత్యా గోచరిస్తున్నాయి. దీంట్లో నేను వ్యక్తులను కానీ ఎటువంటి ఉద్దేశించి నేను చెప్పట్లేదు, గ్రహగతులను బట్టే మనం చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యం అనేది పంచమ వేదం. ఇది చెప్పడం ఎందుకయ్యా అంటే, ఎప్పుడైనా సరే ఒక చెడు అనేది గట్టిగా చెప్పాలి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక జ్యోతిష్యుడు కానీ, ఒక పురోహితుడు కానీ, ఒక ప్రేమలు ఆప్యాయతలు మంచి చెడు ఒక ఫ్యాన్స్ అనేది ఎప్పుడు ఉండదు జ్యోతిష్యుడికి. ఎవడైనా ప్రశ్న చెప్తున్నప్పుడు ధర్మ మార్గంలో ఉన్నది చెప్తేనే అది ఫలిస్తుంది తప్ప ఒక 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 పార్టీకి ఫేవర్గా చెప్పేది ఏది కూడా ఫలించదు. నేను ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయను, ఉన్నది యథార్థంగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు నుంచి? పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎట్లా ఉంది అంటే, ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈయన జాతకం కూడా చాలా బాగుంది. మరి 2వ స్థానంలో, వాక్స్థానంలో, ధనస్థానంలో బుధాదిత్య యోగం ఉన్నది. అంటే పరిపూర్ణమైన బుధాదిత్య యోగం. రవి బుధుడు కలిసినట్లయితే పరిపూర్ణమైన బుధాదిత్య యోగం కనపడుతుంది. అట్లాగే చంద్రమంగళ యోగం, కుజుడు చంద్రుడు కలిసినట్లయితే అది చంద్రమంగళ యోగం అంటారు. మరి ఆ చంద్రమంగళ యోగం ఉచ్చస్థితిలో ఉంది. ఒక పవర్ రావాలంటే కుజుడు బాగుంటేనే అధికారం వస్తుంది. మరి అటువంటి గ్రహస్థితి పవన్ కళ్యాణ్ గారి జాతకంలో గోచరిస్తుంది. అంటే అదే సమయంలో కుజుడు చంద్రుడితో పాటు రాహువు కలిసి ఉన్నాడు. కుజ చంద్రులు కలిస్తే చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా అగ్రెసివ్గా, చాలా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి లక్షణాలు, మంచి తెలివితేటలతో ముందుకెళ్ళే మంచి రాజకీయ చతురత, ఇవన్నీ కూడా చంద్రమంగళ యోగం వల్ల కలుగుతాయి, అందులో అనుమానం లేదు. కానీ అదే సమయంలో దాని ప్రక్కనే రాహు ఉన్నాడు. ఈ రాహు ఏం చేస్తాడంటే, రాహు చంద్రుడు కలిస్తే పైశాచి యోగం అంటూ ఉంటారు జ్యోతిష్య భాగంలో. అంటే రాహువు అంటే ఊహ ఎక్కువగా ఉంటుంది. రాహు ప్రక్కన ఉంటే ఏమవుతుందంటే, అక్కడ ఏం లేకపోయినా ఏదో పెద్ద అద్భుతం జరుగుతుందని ఊహ ఎక్కువగా ఉంటుంది. అనుకున్న దానికన్నా ఉన్నదానికన్నా ఎక్కువ ఊహించుకోవడం, మరి దానివల్ల కొంతమంది మిస్గైడ్ చేయడం, దానివల్ల ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. రాహు లక్షణాలు కొంతమంది ఉంటారు. రాహు అంటే ఒక్కొక్కటి రాహుకి తలకాయ లేని లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాల వల్ల కొంతమంది చెప్పుడు మాటల వల్ల ఈయన దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కూడా 2032 వరకు అనుకూలంగా కనపడుతుంది. కానీ ఇదే సమయంలో గోచార రీత్యా కొంత శని ప్రభావం బలంగా ఉంది. అంటే ఈ శని అష్టమంలోకి ఎప్పుడు వస్తాడే అంటే 2027వ సంవత్సరం చివరిలో డిసెంబర్ ఆ సమయంలో మేషరాశికి శని వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అప్పటి వరకు చాలా అద్భుతంగా ఉంది. మంచి రాజయోగం కనపడుతుంది, మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు. మరి ఆయనకి తిరుగులేదని అందరం అనుకుంటాం. అప్పటి వరకు మంచి స్థితిగతులు వస్తాయి, డబ్బులు సంపాదిస్తాడు, పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు.
చాలా అద్భుతమైనటువంటి కాలం కనపడుతుంది. కానీ 2027 సంవత్సరంలో ఎప్పుడైతే అష్టమంలో శని వస్తాడో ఆ సమయంలో మరి ఎలక్షన్ టైంకి నాకు తెలిసి ఎలక్షన్ ఎప్పుడు వస్తుందమ్మా? 2029. అవునండి, 2029. అక్కడి నుంచి ఆ 2 సంవత్సరాలు కొంత క్రిటికల్. ఆ టైంలో కొంత అనుకున్న దానికన్నా కొంత దెబ్బతినే అవకాశం కనపడుతుంది. అంటే రాహు దోషప్రదంగా ఉన్నాడని చెప్పాం. చెప్పుడు మాటల వల్ల ఆయన ఖచ్చితంగా దెబ్బతింటాడు. కొంత ఊహ ఏదో జరుగుతుంది, ఏదో చేయబోతున్నాను ఆయన కొంత ఊహ అనేది ప్రక్క నుంచే వస్తూ ఉంటుంది. రాహు ఛాయాగ్రహం ఎప్పుడైనా సరే. అంటే ఏమి లేకపోయినా అక్కడ ఏదో ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటారు, దానివల్ల దెబ్బతింటారు. అందుట్లో అనుమానం లేదు. ఈ విషయంలో మాత్రం కొంత పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా మరి 2027 వరకు అనుకూలంగా ఉంది. 2027 తర్వాత 2030 వరకు కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. ఆ సమయంలో ఒకటి అనుకుంటే ఒకటి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారి జాతకంలో. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శని ప్రభావం అనేది వాళ్ళ యొక్క పాప కర్మలను బట్టి, పాప పుణ్యాలను బట్టి ఆ శని సమయంలో మంచి చెడులు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారి జాతకం. ఆయనకి మరి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? అనుకోని ప్రమాదాలు గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. మరి అలాంటివి ఏమి కూడా ఉండకుండా సక్రమంగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అంటారు? ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్ళు పూజలు చేస్తే ఫలితాలు రావు. దైవం మానుష రూపేణ శాస్త్రం చెబుతుంది. అంటే ప్రజలే దైవంగా భావించాలి. మరి ప్రజలకు మంచి చేయాలి. ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మంచి పనులు చేస్తే అదే వాళ్ళకి శ్రీరామ రక్షగా మారుతుంది. మంచి పనులు చేస్తేనే వాళ్ళ విజయానికి రాబోయేటువంటి కాలంలో అనుకూలంగా మారుతుంది. ఈ యొక్క గ్రహస్థితిగతులు మిగతా మానవులకి వేరు, రాజకీయ నాయకులకి వేరు. రాజకీయ నాయకులకు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు. వాళ్ళ యొక్క క్రియలను బట్టి, వాళ్ళు చేసే పాపపుణ్యాలను బట్టే ఉంటుంది తప్ప చండీయాగాలు చేసి శతరుద్రయాగాలు చేస్తే మాత్రం ఫలితాలు రావు. కేవలం వాళ్ళ ప్రవర్తన మీదే ఇదంతా కూడా గ్రహస్థితులు ఆధారపడి ఉంటాయి. అందరికీ పనిచేసే గ్రహాలు స్థితిగతులు వేరే ఉంటాయి, రాజకీయ నాయకులు చేసే స్థితిగతులు వేరే ఉంటాయి. కేవలం వాళ్ళ ప్రవర్తన మీదే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. అందులో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉండబోతుందండి ఈ రోజు నుంచి? మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చాలా అద్భుతంగా ఉండబోతుంది. జాతక చక్రంలో మరి కుజుడు స్వక్షేత్రంలో భాగ్యస్థానంలో చాలా ఉచ్చస్థితిలో గోచరిస్తున్నాడు. అంటే మనం చూస్తూ ఉంటాం, తండ్రికి దగ్గరగా ఉంటూ ఉంటాడు ఒకటి, చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు రెండు. కుజుడు చాలా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ పవర్ అనేది చేతికి అందేటట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పవర్ని ఇచ్చేవాడు కుజ భగవానుడు. రాజకీయంలో చతురత ఉండాలన్నా, రాజకీయంలో పైకి రావాలన్నా, రాజకీయంలో వాళ్ళ మాటకి తిరుగు లేకుండా మరి విజయాన్ని సాధించాలంటే కుజ భగవానుడు బాగుంటేనే రాజకీయంలో ఎవడైనా రాణించగలుగుతాడు. కుజుడు కనుక బాగుండకపోయినట్లయితే రాజకీయంలో ఏ వ్యక్తి కూడా రాణించలేడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కుజుడు చాలా అద్భుతమైన స్థాయిలో గోచరిస్తూ ఉన్నాడు. జన్మ లగ్నాతు గురువు స్వక్షేత్రంలో ఉండడం వల్ల, సొంత ఇంట్లో ఉండడం వల్ల మరి కొంత మానసికమైన ప్రశాంతత కలుగుతుంది రాబోయే కాలంలో. కానీ అదే సమయంలో గురుడితో రాహువు కలవడం వల్ల గురుచండాల యోగం ఏర్పడింది. ఈ గురుచండాల యోగం వల్ల ఎటువంటి లక్షణాలు ఉంటాయా అంటే తన అనుకున్నదే చేయడం, ఎవడు చెప్పినా వినకపోవడం అనేది ప్రధాన లక్షణం. అదే కాకుండా మరి కొంతమంది చెప్పుడు మాటల వల్లే ఆయన దెబ్బతిన్నాడనేది జాతకంలో గోచరిస్తూ ఉంది. అంటే ఆయన లక్షణం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం, ఆయన అనుకున్నదే చేస్తాడని చెప్పుకుంటారు. కానీ కొంతమంది ఎవరో కొంత డైరెక్షన్ వల్ల ఆయన కొంత దెబ్బతిన్నాడు. దానివల్ల మరి పవర్ మిస్ అయింది ఇంతకుముందు. కానీ ఇక్కడి నుంచి రాబోయే కాలం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి గురుగారు ఇప్పుడు మీరు చూసుకుంటే ఆయన జాతకం అద్భుతంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి పోయిన ఎలక్షన్స్లో ఆయనకి ఓటమి ఎందుకు వచ్చిందంటారండి? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. 2022 సంవత్సరం నుండి ఆయన జన్మజాతకంలో బుధుడిలో గురుడు ప్రారంభమయ్యాడు. ఇందాక మనం అనుకున్నాం, గురు రాహులు కలిసి గురుచండాల యోగం వల్ల కొంత చెప్పుడు మాటల వల్ల దెబ్బతింటం జరిగింది. ఇది ఎప్పటిదాకా ఉంది అంటే 2025 ఆగస్టు వరకు ఈ యొక్క దోషం నడుస్తుంది. మరి తర్వాత దశ మారిపోతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దశ మారిపోతూ ఉంది. అంటే 2027 సంవత్సరం వరకు
కొంత గ్రహస్థితి బాగలేదు, శని బాగుండకపోవడం వల్ల కొంత ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అట్లాగే ప్రజెంట్ 2027 ఎండింగ్ వరకు అర్ధాష్టమ శని కనపడుతూ ఉంది. ఈ అర్ధాష్టమ శని వల్ల కొంత కారాగృహ బంధనం అనేది కనపడుతూ ఉంది. ఈ కారాగృహ బంధనం అనేది తప్పనిసరిగా గోచరిస్తుంది జన్మజాతకంలో. మరి గురుచండాల యోగంతో పాటుగా ఈ యొక్క అర్ధాష్టమ శని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరి 2027 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దశ మారబోతూ ఉంది. ఆ సమయంలో కేతు మహాదశ ప్రారంభమవుతుంది. 2027 జూలై నెల తర్వాత కేతు మహాదశ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 7 సంవత్సరాల కాలం పాటు చాలా అద్భుతంగా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. అంటే గురుగారు ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటారు? అవునమ్మా, ఖచ్చితంగా 99.9% మరి చెరసాల బంధనం కనపడుతూ ఉంది. కానీ 2027 నుంచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆయన జాతకం. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతాడు. మళ్ళీ పవర్ అనేది ఖచ్చితంగా ఆయన చేతికి అందుతుంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే గ్రహాలకి ఎవరు కూడా అతీతులు గారు. మనం చెప్పినంత మాత్రానే పవర్ వస్తుందని, లేకపోతే రాదు అంటే రాదని ఎప్పుడు కాదు. గ్రహగతులను బట్టే మంచి చెడులు కనపడుతూ ఉంటాయి. మరి ఆయన జాతకంలో కేతు మహాదశ ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది. 2027 నుంచి 7 సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతంగా పరిపాలిస్తాడు. 7 సంవత్సరాల పాటు చాలా అద్భుతంగా పరిపాలిస్తాడు. అక్కడి నుంచి ఆయన మాటకి తిరుగుండదు. ఆయన రాజకీయ లక్షణాలు కానీ, మరి చతురత కానీ, ఆయన అనుకున్నది సాధించడంలో కానీ, ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో మళ్ళీ అందరూ ఆయన చుట్టుముట్టు చేరి ఆయన వెంటపడే రోజులు మళ్ళీ 2027 తర్వాత మన కళ్ళ ముందు రాబోతూ ఉంది. మనందరం కూడా చూడబోతూ ఉన్నాం. అప్పటి వరకు కొంత వ్యతిరేకంగా ఉంది. అక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆయన అధికారంలోకి రాబోతున్నారు అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 100కి 99% వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి, అందులో సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో కొంత దోషం కనపడుతుందని చెప్పుకున్నాం. ఆయుష్ సంబంధించిన దోషం కనపడుతూ ఉంది. మరి ఈ రెండు లెక్క వేయాలి. ఎప్పుడైనా సరే ఒక ఆయన గెలుస్తాడు, ఆయన ఓడిపోతాడంటే రెండు బేరీజ్ వేసినప్పుడే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఒక దంపతుల మధ్య సంతానం కలగాలి అంటే ఇద్దరు జాతకాలు చూస్తేనే సంతానం ఉందో లేదో చెప్పగలుగుతాం. అట్లాగే పవర్ విషయంలో కూడా అంతే. ఇద్దరు జాతకాలు బేరీజ్ వేసినప్పుడు పాలు తూకం వేస్తాం. కాటా వేసినప్పుడు కాటా ఎటు తూకుతుంది, ఎటు బరువు ఉంటే అటు తూకుతుంది. ఆ సమయంలో 2027 తర్వాత గ్రహగతులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి ఆ సమయాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.